సమ్మెట ఉమాదేవి సమర్పించు నవపారిజాతాలు. నేటి కథ బతుకును అమ్ముడు సావును కొనుడు. రచన రవితేజ సిరిపురం. నడిసి నడిసి పెంటయ్య కాలు నొత్తున్నాయి గాని పోదమని బయలుదేరిన జాగైతే ఈ గత్తలేదు ఆ గత్తలేదు. గది డాంబర్ రోడ్డే అయినా ఇరగ్గొట్టే ఎండ చేయబట్టి సిమెంట్ రోడ్డు వారం తెల్లగా మెరుత్తాంది. ఎర్రటి నిప్పుల కుంపటి లెక్క సర్ర సర్ర గాల్తందని చెప్పులు లేకుండా రోడ్డు పైన బలం పెట్టకుండా ఆంచకుండా బిర్ర బిర్ర నడుస్తున్న పెంటయ్య కాళ్ళే చెప్తాన్నాయి. పెంటయ్య బొత్తల ఓసరలేదు. వెనకటోళ్ళు కలోగంజ తాగి బతకచ్చు అంటే పెంటనికది కళ్ళు గంజి లెక్క సమజైనట్టున్నది. నిన్న మాపటేలా గౌడు బావకాడ సోపతిగాడు లింగయ్యతోని 4 లొట్టల కళ్ళు దాగి బొత్తల ఇరకటమయ్యి ఇంటికాడ గంజైతే తాగలేదు. కడుపుల ఆకలి చేయబట్టి కాళ్ళు కాల్తాన్నాయని మళ్ళా మతిచ్చింది పెంటనికి. గప్పుడు అనుకున్నాడు చెప్పులేమైనాయా అని. యాదికొచ్చిందేందంటే నిన్ను కళ్ళు దాగచ్చే తొవ్వల రాతిరయింది. రిమ్మల సక్కగా నజర్లేక ఎవడో ఇంట్లో పాయకానలేని పోరడు నడితోవల పోతే తొక్కిండు. వెనకటి తన రాజా బతుకు యాదికచ్చి ఇసొంటి చెప్పులు లచ్చగొంట. రేపు పొద్దుగాల సర్కారోళ్ళు పైసలే ఇయ్యబట్టే ఓ పాయకాన కట్టుకుంటే ఏంది? కట్టుకుంటామని ముగ్గువోసుడు, ఫొట్వలు దిగుడు, పైసలిచ్చినాక కట్టుకునుడు నడిమిట్ల బంజేసి గిట్ల బయటకొచ్చి ఎరుగుడు. ఇలా కగ్గిదలగా అని సాపించుకుంటా చెప్పులు ఆడ్నే ఇసిరిండు. అలా కగ్గిదగులుడేమో గాని ఇప్పుడు పెంటని కాళ్ళు కడుపు అగ్గిదలిగినట్టే మండుతాన్నాయి. గిన్నెని నీళ్ళైన తాగుదామని జబ్బకు తలిగించుకున్న సింగరేడి సాక్సు చుట్టిన ప్లాస్టిక్ బాటిల్ తీసి తాగబోయిండు గాని అండ్లా నీళ్లు లేవు. ముసల్దుంటే గిట్ల బయటికి పోయినప్పుడు నీళ్ల బాటిల్ నింపి సాగనంపేది. కాని పెంటడు తాగి కొట్టిన దెబ్బలకు మంచాన పడి అరుసుకునేటోళ్ళు లేక చచ్చిపోయింది. ఇప్పుడు తాగనీకి నీళ్లు లేవు. ఆకలైతాంది. కాళ్ళు కూడా కాల్తాన్నాయి. నాకొచ్చే కోపానికి తిట్టనీకి నా పెండ్లం కూడా లేదు. అది మంచాన పడ్డప్పుడే అరుసుకునుంటే నాకు తోడైనా ఉండేది. ఇప్పుడు కుక్క సావు కాబట్టే అని మనసులో తలుసుకున్నాడు. నాకేం కమ్మయ్యే గాని 2 కొడుకులు ఓ బిడ్డ ఉండే. పెద్ద కొడుకు సింగరేణి నౌకరు పెట్టించినాక పెండ్లం పిల్లగాళ్లతోని పట్నంలో పడ్డాడు. మా దిక్కుమల్లా సూపైనా లేదు. అవ్వ సచ్చినప్పుడు సుతరాలే. సిన్నోడేమో పెద్దోనికి పని పెట్టించినవు, నేను కొడుకును కాదా అని ఇల్లు రాపించుకుని దాన్ని ఎవనుకో అమ్ముకున్నాడు. నా పింఛని పైసలు పడే బ్యాంక్ అకౌంట్ ఏటీఎం కారట తీసుకొని దేన్నో పట్టుకొని బయటపడ్డాడు. జాడలేదు పత్తాలేదు. కులంగాని దాన్ని పట్టుకపోయిండని మా కులపోళ్ళు మమ్మల్ని ఎలేసిండ్రు. గందుకే బిడ్డ లగ్గం చేసుడికి పిల్లగాడు దొరకక సావు కట్టమైంది. ఎట్లనో గట్ల ఉన్న పొలం ఆయనత అమ్మి దాన్ని లగ్గం ఘనంగా చేసి సాగనంపితే నా ఇంటికత్తే విలువ తక్కని తొలిసూరు కాన్పుకైనా రాలే. ఏం చేయలేక తాగి తాగి ఇంటికి పోయి ముసల్దాన్ని కొట్టుడు. అది పొద్దంతా కైకిలి కోయొచ్చి నాకు బువ్వా కూర అంటిపెట్టేది. నేను పనుగడలేక తాగి తిరిగినా కూడా అది నన్ను ఎంత మంచిగా అరుసుకున్నది. ఉన్నన్ని రోజులు నేనేమిచ్చిన దానికి చచ్చిపోయిన దాకా నరకం తప్ప. తాగనీకి నీళ్లు లేవు గాని ఇవన్నీ యాదికచ్చి పెంటనికి కండ్లల్లా దూపను వెంచే నీళ్ళొచ్చినాయి. ఎవరినైనా కొన్ని నీళ్ళు అడుగుదామన్నా కులం ఎలేసినోడాయే. నీళ్ల కోసం అటు ఇటు దేవులాడిండు. గప్పటిదాకా ఎంబడే నడుచుకుంటొస్తున్న కుక్క ఒకటి పెంటని గోసిని పిలుస్తున్నట్టు లాగి ఎక్కడికో దారి చూపిస్తున్నట్టు ముంగటికి నడిచింది. పెంటడు సూత దాని వెనకనే పోయిండు. కుక్క బోరు పంపు కాడికి తీసుకుపోయింది. దీనికి ఎంత విశ్వాసం. ఎప్పుడో ఒకసారి నా గుడిసె ముంగటికొచ్చి మొత్తుకుంటే గింతంత పాసిపోయిన సలిబువ్వ వేసినందుకు
నేను కన్నోళ్లకు సుతలేకపోయే ఇండ్ల సగం ప్రేమ కూడా అనుకుంటా పోయి బోరు పంపు కటకవు తిండు. నీళ్లు రాలే, కరెంటు లేనట్టుంది. ఎండాకాలం గదా, ఈ కరెంటు మోటార్లు పెట్టి సేతి పంపు లేకుండా చేసిర్రు. గదుంటే 2 దెబ్బలు అటు ఇటు అనంగానే నీళ్ళచ్చేటివి. ఇప్పుడు కరెంటు లేంది రావాయే. దూపైతాంది, కాళ్ళు కాల్తాన్నాయి. ఎండ సిట్ట సిట్ట కొడతాంది. ఓసరలేక బోరు పంపు గద్దె మీద కూలబడ్డాడు. గట్ల ఎంతసేపయిందో గాని చేతులు పట్టుకున్న రేషన్ కారట, సంచి జారి కింద పడ్డాయి. నిద్రల నుంచి లేచి చూసుకొని మళ్ళా డీలరు రేషన్ దుకాణం బంద్ చేసిపోతాడు అనుకుంటా దబ్బ దబ్బ లేసి మళ్ళా తవ్వబట్టిండు. నా కారట మీద మొన్ననే బియ్యం పోసిండు. ఇప్పుడు పోస్తాడో పోయడో. కొన్నైనా ఉంచుకుంటే అయిపోవు. కిలోకి 10 రూపాయలు అత్తాన్నాయని బియ్యం కొనే ఆటో ఓనికి అమ్మి తాగుడికి ఓడగొడితిని. పైసలు కూడా లేవు నా కాడ. కాళ్ళైనా మొక్కి బియ్యం తెచ్చుకోవాలి. లేకుంటే మాపటేలి బువ్వకు ఒక్క ఇత్తు కూడా లేదు. సోంచాయింపులా రేషన్ దుకాణం వచ్చింది. ఎప్పుడొచ్చిందో తెలియదు గాని కుక్క కూడా వెనకనే ఉన్నది. మెల్లమెల్లగా బుగులు పడుకుంటనే లోపలికి పోయి అటు ఇటు చూసిండు. బియ్యం బస్తాలైతే ఇరగనే ఉన్నాయి. కొంచెం మదిల నిమ్మలమైంది పెంటనికి. కాంటల బియ్యం జోకుతుండు డీలరు. 5-6 లైన్లున్నారు. అండ్లా 6 నెలల ముంగట పెంటనికి అప్పిచ్చిన రాజుగాడు సుత ఉన్నాడు. నన్ను చూడకుంటే మంచిగుండు. అయినా నా పిసగాని ఉన్నది ఊరుగల్ల మందని కనబడకుండా ఉంటానా? చూసినా పైసలు అడుగుతాడా? ఇప్పుడు బియ్యానికే పైసలు లేవు. మళ్ళా బుగులు పట్టుకున్నది. రాజుగాడు చూడనే చూసిండు. పైసలు అడుగుదామని అనుకున్నాడు గాని పెంటడు వెనకటి తీరుగా కనబడతలేడు. సై లేకుంటున్నాడు. నల్లగా తేజగుండే ముఖం తెల్లగా నెత్తులు లేకుండా పీక్కబోయి నారాజయింది. కండ్లు లోపలికి పోయినాయి. ముఖం బొండికాయ మీద బొక్కలు తేలినాయి. ఒక చేతిలో సంచి పట్టుకొని ఇంకో సెయ్యి బొత్త మీద పెట్టుకొని మెల్లగా సొలుక్కుంటూ వచ్చిండు గాని తాగినట్టు లేడు. ఇక పైసలు అడగబుద్దిగాలే. బియ్యం పోసుకొని డీలర్కు పైసలిచ్చి ఆడికెంచిపోయిండు రాజుగాడు. రేషన్ డీలరు పెంటని చూసి, ఏం పెంటాయ కాక గిట్ల తవ్వబట్టినవు అన్నాడు నవ్వుకుంటా. ఆ పలకరింపుతోటి ఈ పూట డీలర్ మంచిగానే ఉన్నాడు, బియ్యం పోసేటట్టే ఉన్నాడు అనుకొని పెంటని మనసు గింతంత తేలిక పడ్డది. పెంటడు చిన్న గొంతుతో, అయ్యా కొన్ని బియ్యం పొయ్యరాదే, పైసలు వచ్చే నెలకిత్తగాని అన్నాడు. డీలరు నవ్వుడాపి, పైసలు ముచ్చట అటెంకగాని మననే నీ కారటి మీద వచ్చటి ఇవ్వోస్తి కదా, బియ్యమే లేవు అన్నాడు. ప్రేమగా పలకరించిన గా నోటి నుంచి ఈ మాటలు ఊహించలేదు పెంటడు. కండ్లల్లా నీళ్లు తిరిగినాయి. నీ బాంచనైతయ్యా, గట్లనకు, ఏదో ఒకటి చేసి ఇయ్యకుంటే ఆకలితోటి చచ్చిపోయేటట్టున్ననే అన్నాడు బొత్త పట్టుకొని. నా చేతులేం లేదు కాక, ఇప్పుడంతా ఆన్లైన్ సిస్టమ్ అయింది కదా, నువ్వు మిషన్ మీద ఏలు ముద్ర పెడితేనే నీ బియ్యం నీకొస్తాయి, మళ్ళా నెలదాకా రావు. పెంటడు బియ్యం బస్తాల దిక్కు చూసుకుంటా అన్నాడు. ఇరుగనే ఉన్నాయి కదనే బియ్యం, నాకెన్ని ఓ 5-6 కిలోలు ఇయ్యి, ఎట్లన్నా గీ నెలకు సరిపెట్టుకుంటా అన్నాడు. నీకు ఓసిన బియ్యం పైసలకు అమ్ముకొని నన్ను అడిగితే నేనేడికి పోవాలి? నేను ఇంకా చాలా మందికి బియ్యం పోసేడుదున్నది, ఇడికెంచి పోకాక గద్దరిచినట్టే అన్నాడు డీలరు. కండ్లల్లా నీళ్లు తిరిగినాయి. ఇంకో బస్తా దియ్యనికి పోతుంటే కాలికేదో తాకినట్టయి కిందికి చూసిండు డీలరు. పెంటడు కాలు పట్టుకొని ఉన్నాడు. డీలరు పెంటన్ని పైకి లేపిండు. 1 కిలో అయినా పొయ్యయ్యా, ఆకలికి చచ్చిపోయేటట్టున్నా, మళ్ళెప్పుడు అడగను సుత అడగా ఏడుచుకుంటా అన్నాడు పెంటడు. లెవ్వని చెప్తే అర్థం కాదా? కిల కాదు, 1 గింజ కూడా పోసేది లేదు మళ్ళా గద్దాయించిండు. పెంటడు నిరాశతోని పోతుంటే డీలర్ బియ్యం బస్తా ఇప్పుతూ, ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, ప్రతి నెల గిదే పని అనుకుంటా గునిగిండు. పెంటడు తడి కండ్లతోనే వెనకకు మర్రి చూసిండు. గడప కాలికి తగిలి రోడ్డు మీద ఇరుసుకబడ్డాడు. జబ్బకున్న బాటిలు, రేషన్ కారట, ఇంకా సంచి ఏడనో పడ్డాయి.
కుక్క జాలిగా చూసుకుంటా దగ్గరకొచ్చింది. అది పెంటను తాగిపోయినప్పుడు ముసల్లి చూపిన ప్రేమకు ఏమాత్రం తీసిపోదు. డీలరు ఇంకా నలుగురు చూసి ఎప్పట్లెక్కనే తాగిపడ్డాడు అనుకుని ఇడిసిపెట్టిండ్రు. గింతల్నే రేషన్ బియ్యం కొంటాం 10 రూపాయల కిలా అంటూ మైక్ సౌండ్తోని ఆటో వచ్చి రేషన్ షాప్ ముంగట ఆగింది. గది విన్న డీలరు దాసుకున్న బియ్యం బస్తాలు తీయడానికి లేచిండు. ఆడున్నోళ్ల సాయం అడిగి బస్తాలు మోసుకుంటా కిందపడున్న పెంటన్ని పక్క నుంచి తీసుకుపోయి కాంటలా బియ్యం పెట్టిండు. ఆటోవాడు అవి తూకం చూసి పైసలిచ్చిండు. ఇదంతా పెంటనికి కలగా పులగంగా కనిపిస్తాంది. డీలరు గా పైసలు లెక్క చూసుకొని జేబులో పెట్టుకుంటా అరుస్తున్న కుక్క ముగ్గటి నుంచి దర్జాగా నడుచుకుంటా లోపలికి పోయిండు. ఆటో మళ్ళా మైక్ చాలు చేసుకొని ఊర్లకు పోయింది. గా సప్పుడు ఊర్లో అందరికీ వినసొంపైన పాట లెక్క వినిపిస్తాంది. ఒక్క పెంటనికి తప్ప. అతనికి మాత్రం సాగు డప్పు లెక్క లీలగా వినిపిస్తాంది. భూమికి చెయ్యి అదిమిపట్టి లేవడానికి చూసిండు గాని అయితలేదు. పెయిలున్న బలమంతా పెట్టి మెల్లగా ఎట్లనొకట్లా లేచి నిలబడ్డాడు. గోసి ఊసిపోయింది. మోకాళ్ళు మోచేతులు కొట్టుకుపోయి నెత్తురు గారుతుంది. అయినా పెంటనికి స్పర్శ తెలుస్తలేదు. పెయ్యంతా తిమ్మిరెక్కింది. కుక్క ఏం చేయలేక బీరిపోయి సూతాంది. గోసి అటుముటుగా చెక్కుకొని బాటిలు రేషన్ కారట సంచి తీసుకునే ఓసర లేక ఆడనే ఇడిసిపెట్టి మెల్లగా సొలుక్కుంటా ఊర్లకు తవ్వబట్టిండు. పెంటనికి ఈ పూట తాగకున్నా కూడా రిమ్మ ఎక్కినట్టే కండ్లకు సీకటచ్చినట్టయితాంది. నిన్న కళ్ళు తాగకుంటే ఈ పూట గంజైనా ఉండేది. కనీసం నిన్న రాత్రన్నా గంజి తాగకుంటే గింత ఆకలయ్యేదా? గీ తాగుడు చేయబట్టే కదా చక్కగా పనికి పోక నా సింగరేణి నౌకరు పోతుందని పెద్దోడు పెట్టుకున్నది. ఇల్లు ఏడ కుదబెట్టి తాగుడుకు వడగొడతానో అని సిన్నోడు పట్టా చేసుకున్నది. వాడు ఎవరితోనూ పోతేంది? నాకు మంచిగా పేరుంటే బిడ్డ లగ్గం ఎందుకు కట్టమయ్యేది? నేను తాగి తేపకి లొల్లి చేస్తున్నానే కదా అందరూ నన్ను దూరం పెట్టి ఎవ్వల తొవ్వల ఆలు పోయింది. నేను కొట్టిన దెబ్బలకే కదా నా ముసల్ది సచ్చింది. అన్నీ నన్ను ఇడిసినా కూడా నేను ఈ తాగుని ఇడిసిపెట్టలే. ఇట్లా ఎన్నో ప్రశ్నలు ఆలోచనలతో సొలుక్కుంటా శాతగాక సొయ్యి తప్పి కింద పడ్డాడు. పెంటని ముఖం మీద నీళ్లు పడ్డట్టయి పక్కకు చూసిండు. కరెంట్ వచ్చినట్టుంది. గప్పుడు కటకేసున్న బోరు పంపులకెళ్ళి నీళ్లు బొలబొల పోతాన్నాయి. చుట్టుపక్కల ఇండ్లోళ్ళు ఆ పంపును పెంటన్ని పట్టించుకోకుండా ఇంట్లోన్న రేషన్ బియ్యం బయటకు తీసే పనిలున్నారు. సోపతిగాడు లింగయ్య దూరంకెళ్ళి సైకిల్ వేసుకొని వస్తున్నట్టు కనిపిస్తున్నది. వాడేనా కాదా అని పరీక్ష పెట్టి చూసిండు. నజరు మస్క మస్క అయితాంది. సక్కంగా కనిపిస్తలేదు. దగ్గర దాకొచ్చినాక ఆడు కిందున్న పెంటని చూసి సైకిల్ ఆపకుండానే మళ్ళా పడ్డ వారనాయనా లేపితే మళ్ళా నాకు ఒక లొల్లి, నాకు మస్తు పనుంది అనుకుంటా పోయిండు. పంపు దిక్కు ఏదో సప్పుడైతే చూసిండు. కుక్క నీళ్లను చూపెడతా అరుస్తా అంది. పెంటనికి ఆ అరుపు చక్కగా వినిపిస్తలేదు. నీళ్లున్నా నోటికి దూపలేదు. కాళ్ళు కాల్తల్లేవు. కడుపులా ఆకల్లేదు. ఎందుకంటే పెంటని గొంతులా ఇప్పుడు ఊపిరి లేదు. దేనితో సంబంధం లేకుండా ఊర్లా చాలా మంది రేషన్ బియ్యం బయటికి తీసి తయారుగున్నారు. బతుకును అమ్మడానికి, సావును కొనడానికి.